మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు వాణి. ఈ రోజు భీమవరంలో కొలువై ఉన్న శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానంలో ఉన్నాము. దేవి నవరాత్రుల సందర్భంగా మావులమ్మ మొదటి రోజు అలంకరణ శ్రీ సువర్ణ రచిత కవచ అలంకరణలో దర్శనమిస్తున్నారు. ఆ దర్శన విశేషతల గురించి తెలుసుకుందాం. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేసిన ప్రముఖ ఎలవేలు పారాధించే పుణ్యక్షేత్రం శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారు. అంటే అత్యంత ఘనమైన అమ్మవారు. అంటే మా ఊళ్ళందరికీ అమ్మవారు, మా అమ్మవారు అనుకునేంత గొప్ప అమ్మవారు. మనకి ఏ కష్టాలు వచ్చినా మనకి ఏవి ఎవరు తీర్చే అవకాశం లేని సందర్భంలో అమ్మవారిని ఆశ్రయిస్తే ఈ అమ్మవారి దగ్గర కష్టాలని ఎట్టి పరిస్థితి పోతుంది బలమైన నమ్మకం ఉన్న అత్యంత అద్భుతమైన ఈ విశేషమైన అమ్మవారి దగ్గర దసరా మహోత్సవ వైభవంగా చేయడానికి అందరి సహకారంతో అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయింది. ఉదయాన్నే 7 గంటలకి మహాన్యాసపూర్వక అభిషేకం పాలతోటి, అలాగే అది అయిపోయాక నిత్యం ఈ 10 రోజులు చండీ హోమం, అలాగే సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, ఉపన్యాసాల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రేపు 5వ తారీఖు శనివారం గాయత్రి అలంకరణ సందర్భంగా వేదాలకి గాయత్రి ప్రధానం కనుక ఆ రోజు వేద సదస్యం పెట్టడం జరిగింది. ఆ వేద సదస్సు సందర్భంగా ఊరికే వేదం చదివి చెరిపోవడం కాకుండా ఈ వేదాలు సామాన్యులకి అర్థమయ్యడానికి కొంచెం అందులో ముఖ్యమైన విషయాలు అర్థమవడానికి వీలుగా ఒక ప్రముఖ వక్తని కూడా మనం విశాఖపట్నం చెందిన భాస్కర్ భట్ల సత్యప్రసాద్ శర్మ గారిని కూడా మనం గౌరవంగా కోరి ఆహ్వానించడం జరిగింది. అంటే ఉట్టిగా వేదం చదివి వెళ్ళిపోవడం కాకుండా వేదంలో ముఖ్యమైన విషయాలు, అలాగే అమ్మవారి సంబంధించిన ముఖ్యమైన విశేషాలు అది విడమర్చి సామాన్య జనానికి అర్థమయ్యేలా చెప్పడం గురించి ఈ ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 6వ తారీఖు ఆదివారం సరస్వతి పూజ నిర్వహిస్తాం. ఈసారి ప్రత్యేకత అంటే ఈ సరస్వతి పూజ సందర్భంగా పుస్తకాలతో పాటు అమ్మవారి పేరుతో పెన్నులు కూడా ఇవ్వడానికని నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ అన్ని ఏర్పాటు నిత్యం పంచభోగాలు ఉంటాయి ఈ దసరా ఉత్సవాల్లో. దీనికి అదనంగా అమ్మవారి అలంకారాలకు అనుగుణమైన భోగాలు కూడా ఈ సంవత్సరం ప్రత్యేక ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నిటికీ చేయడానికి వెనకాల పరోక్షంగా మన గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు, అంజబాబు గారు, అలాగే పట్టణ పెద్దలు, ప్రముఖులు, అలాగే భక్తులు, మన ప్రధాన అర్చకులు మధ్యరాల మల్లికా సర్పంచ్ ఆధ్వర్యంలో సిబ్బంది అందరూ కూడా అన్ని విధాల భక్తులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సహాయ సహకారాలు అందించిన అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు లభించి సిరిసమ సుఖ సంతోషాలు ఉన్నా కోరుకుంటున్నాం. అలాగే భక్తులందరూ ఈ దసరా సందర్భంగా అమ్మవారు ఒక ప్రత్యేకమైన శక్తి పుంజుకొని ఉంటుంది కాబట్టి ఈ నెలలో అమ్మవారిని ఆశ్రయించడం ద్వారా మన కష్టాలను పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి భక్తులందరూ అమ్మవారిని దర్శించి ఆ తీర్థప్రసాదాలు స్వీకరించి వాళ్ళకు ఉన్న కష్టాలు ఇబ్బందులు తొలగించుకుంటారని కోరుకుంటున్నాం. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ మావుళ్ళమ్మ వారి దేవస్థానం నుంచి ప్రధాన అర్చకులు మల్లికార్జున మాట్లాడుతున్నామండి. అమ్మవారి దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు మొదటి రోజున ఉదయం ఆలయం అంతా కూడా శుద్ధి చేసి, గర్భాలయం కూడా శుద్ధి చేసుకుని ప్రాతకాలార్చన చేసి, తదనంతరం విఘ్నేశ్వరి పూజ, పుణ్యవచనం, నవగ్రహ మండపారాధన చేసి కలశ స్థాపన చేయడం జరిగిందండి. 4:35 కలశస్థాపన చేయడం జరిగింది. తదనంతరం వార్షికల్లో భాగంగా ఇప్పుడు అమ్మవారి ప్రత్యేకం అంటే అమ్మవారు అన్ని స్వరూపాలు ఆవిడవే. గరగ స్వరూపం ఏంటి, త్రిశూలధారిని, ఖడ్గ స్వరూపిణి, అలాగే డమరక సర్ప అమ్మవారు కూడా ఆవిడే. కాబట్టి ఆ స్వరూపంలోన ఒక గరగని స్వరూపాన్ని తీసుకుని ఈ రోజున ప్రత్యేక అభిషేకం చేయించడం జరుగుతోంది. ముందుగా విఘ్న పూజ, పుణ్యవతం చేయించి వారి దంపతుల చేత అమ్మవారి స్వరూపాన్ని గరగను పెట్టి ఇప్పుడు పంచామృత అభిషేకం చేయడం జరుగుతోంది. ఇది అయిన వెంటనే లక్ష కుంకుమార్చన జరుగుతుంది. అలాగే కళావేదిక మీద చండీ హోమం కార్యక్రమం జరుగుతుంది. ఇలాగ ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉదయం 7 గంటలకి ప్రత్యేక అభిషేకం, 9 గంటలకి లక్ష కుంకుమార్చన, అలాగే 9 గంటల కళావేదిక మీద చండీ హోమం, 12 గంటలకి అమ్మవారికి రాజభోగాచారం అంటే 5 పంచభోగాలతో అమ్మవారికి మహానివేదన కార్యక్రమం, అలాగే సాయంత్రం ప్రతిరోజు కూడా అమ్మవారికి పంచాయత్ సేవ చేస్తూ ఉంటాం.
అలాగే దీనిలో భాగంగా విశేషమైన పంచార సేవ సాయంత్రం 6 గంటలు జరుగుతుంది. తదనంతరం 7 గంటలకి సహస్రనామ కుంకుమ పూజ జరుగుతుంది. ఇవి ప్రతిరోజు ఈ 10 రోజులు కూడా జరిగే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. అలాగే ఈ నవరాత్రుల్లో అమ్మవారికి 10 అలంకరణలు చేయటానికి ప్రతి సంవత్సరం కూడా 9 రోజులు వస్తుంది, ఒక రోజు సంవత్సరం 10 రోజులు వస్తూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం 10 రోజులు వస్తుంది కాబట్టి 10 అలంకరణలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఉత్సవమూర్తి వారికి చేయటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మూలవిరాటికి జరిగేది ఈ యొక్క అలంకరణ. ఇప్పుడు ఉత్సవమూర్తికి ప్రత్యేకంగా ప్రవేశపెట్టి అలంకరణ చేయడం జరిగింది. ఈ రోజున అమ్మవారు స్వర్ణ రచిత కవచ అలంకరణలో విరాజిల్లుతున్నారు. ఈ రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. కాబట్టి ఈ దసరా 10 రోజులు కూడా అమ్మవారికి విశేషమైనటువంటి పూజలు, ప్రత్యేక పూజలు, విశేషణ కుంకుమార్చన, అలాగే చండీ హోమాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ 10 రోజులు కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రలుగా కోరుచున్నాం. మా ఊళ్ళమ్మ దేవస్థానం బాగా జరిగితే మనకు అనుకున్న కోరికలు జరుగుతాయి. ఈ 10 రోజులు బాగా అలంకరణ జరిగితే మా ఊళ్ళమ్మకి చాలా బాగా జరుగుతాయి. ఇవాళ సువర్ణ రజిత అలంకరణ, అలా రోజుకొక అలంకరణ బాగా చేస్తారు అమ్మవారికి. ఎక్కడ జరగదు, ప్రత్యేకంగా మా ఊళ్ళమ్మకి బాగా చేస్తారు. మన ఫారెన్లో కూడా విదేశీయులు, మన మొత్తం భారతదేశంలో కూడా బాగా అమ్మవారు అంటే చాలా ఇష్టం. వాళ్ళు కూడా మా బంధువులు వాళ్ళు కూడా ఇక్కడ పంపిస్తూ ఉంటారు. మేము ఇక్కడ భక్తులు అనమాట. శరణం బావ. ఈరోజు భీమవరంలో మావుళ్ళం గుడిలో నవరాత్రుల్లో 9 రోజులు బేపత్యంగాను చాలా సంబరంగాను అమ్మవారిని అన్ని వేళ ఈ 9 రోజులు 9 అవతారాల్లో అలంకరణలు జరుగుతుంటాయి. దానివల్ల ప్రజలు భీమవరం చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చి దేవతను ధరించి పూజను చేస్తుంటారు. దీనివల్ల ప్రజలు సాయంత్రం 6, ఉదయం మార్నింగ్ 5 గంటల నుంచి జనాలు వస్తుంటారు. అలాగే మన మత గురించి ఈ మధ్య లడ్డూల గురించి అన్ని హిందూ మతాల గురించి గొడవలు అవుతున్నాయి. అలాకుండా హిందువులందరూ సముఖ్యంగా మన దేవతలను, మన దేవుళ్ళను మన కాపాడే హక్కు మన భారతదేశం, మన భారత ప్రజలందరూ మన భారతదేశాన్ని కాపాడుకొని ఉండాలి. మన భక్తి, మన శక్తిని మన భారతదేశం తరపున మన దేవతలు, మన దేవుళ్ళ గురించి మనం అందరం కలిసికట్టుగా మన హిందువులు అందరూ ముఖ్యంగా ఉంటే మన భారతదేశం ఒక కొలిక్కి వస్తామని కోరుతున్నాం. అలాగా శరణమ్మ మావుళ్ళమ్మ దేవత అందరూ ప్రజలకి అందరికి కాపాడాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా సుమన్ టీవీ వారికి చాలా ధన్యవాదాలు. వీళ్ళు ఆధ్యాత్మికంగా బాగా ముందుకు తీసుకెళ్తున్నారు. యూట్యూబ్ లో మీ యొక్క ప్రోగ్రామ్ చూసి మేము చాలా ఆనందిస్తున్నాం. ఈ రోజుల్లో పిల్లలకి ఆధ్యాత్మికంగా వెనుకబడి ఉన్నారు. స్కూల్లో కూడా ఆధ్యాత్మిక గురించి చెప్పట్లేదు. కానీ మీ సుమన్ టీవీ వారి ద్వారా చిన్న పిల్లలకి, పెద్దలకి ఈ యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియాలని కోరుకుంటున్నాను. ఈ ఎక్కడ మీ సుమన్ టీవీ వాళ్ళు ఎక్కడున్నా ఆధ్యాత్మిక కార్యక్రమాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు భారతదేశంలో. అందరికీ చూసి చాలా అందులో మేము చాలా ఆనందపడుతున్నాను. ఎస్పెషల్ గా మీ సుమన్ టీవీ వారు ఈ భీమవరంలో మావుళ్ళమ్మ గుడి ఎంతో పురాతనమైనది, ఎంతో ప్రసిద్ధి ప్రాముఖ్యత చెందిన ఈ ఆలయం గురించి చేస్తే ఇది మాకు చాలా ఆనందంగా భావిస్తున్నాం. ఇలాంటి అవకాశం కలిగి సుమన్ టీవీ వారికి మా ధన్యవాదాలు.